కికో వర్సెస్ కమాండర్ మార్షల్ ఫైట్ అతి త్వరలో జరగబోతోంది. వచ్చి చూడండి, ఎవరికి ఎంత సత్తా ఉందో తెలుస్తుంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తేలిపోతుంది. కమాండర్ మార్షల్ ఆయనెవరు? నాకు తనకి మధ్యనున్న ఫైట్స్ ని ఎందుకు న్యూస్ గా మార్చుతున్నారు? R7 డేంజర్ లైట్ కూడా బ్లింక్ అవుతోంది. అంటే ఏదో సమస్య అనుకుంటాను. సిగ్నల్ చాలా దూరం నుంచి వస్తోంది. వెంటనే నేను ఆ చోటికి వెళ్ళాలంటే నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఏమిటిది? ఎవరితను? ఏమీ అర్థం కావడం లేదే. ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇలా కొడుతున్నాడు. ఒకవేళ ఇతనికి నా సూట్ కేసు విషయం తెలిసిపోయిందనుకుంటున్నాను. ఒక పని చేద్దాం, పక్క స్ట్రీట్ ద్వారా ఎస్కేప్ అయిపోదాం. లేకపోతే ఇతను నా సూట్ కేసు తీసుకుని ఎస్కేప్ అయిపోతాడు. వీళ్ళు ముగ్గురు కాళ్ళతో నన్ను ఫుట్బాల్ లాగా బంతాడుకుంటున్నారే. ఎవరైనా నన్ను కాపాడండి. కొంచెం ఆగండి. నాకు కనుక కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో చెప్పలేను. థ్యాంక్ యూ కికో, మంచి సమయంలో నువ్వు వచ్చావు. వీళ్ళు నా దగ్గర నుంచి సూట్ కేసు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. అవును, అసలు ఈ బ్యాగ్ లో ఏముంది? నేను దీని గురించి నీకు తర్వాత వివరిస్తాను. ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. పద. మనం పారిపోము, వాళ్ళే ఇప్పుడే పారిపోతారు. సూపర్ స్పీడో, నువ్వు మేయర్ అంకుల్ ని చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటాను. R7 డేంజర్ లైట్ ఇంకా బ్లింక్ అవుతోంది. అంటే సమస్య వేరే చోట్ల ఉన్నట్టుంది. మేయర్ అంకుల్, ఇప్పుడైనా నిజం చెప్పండి, ఇందులో అలా ఏముంది? ఎందుకు వీళ్ళ ముగ్గురు దాన్ని తీసుకోవాలని చూస్తున్నారు? చెబుతాను, నేను తప్పకుండా చెబుతాను. దీంట్లో నా జీవితంలో నేను సంపాదించిన ఆస్తి అంతా ఉంది. అందులో ఏదో వజ్రం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది కికో. లేదు లేదు లేదు, ఇందులో నేను సంపాదించిన డబ్బు మొత్తం ఉంది. నేను నా చిల్లర డబ్బులన్నీ కూడా ఇందులోనే దాచిపెట్టాను. దీన్ని నేను ఈ రోజు నా బ్యాంక్ అకౌంట్ లో జమ చేద్దామని వెళుతూ ఉన్నాను. ఆ సమయంలోనే ఈ రోబోట్స్ నా మీద అటాక్ చేశాయి. విచిత్రంగా ఉంది, చిల్లర డబ్బుల కోసం ఇంత పెద్ద గొడవా? కానీ నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ చిల్లర డబ్బుల కోసం ఆ రోబోట్స్ ఎందుకు వచ్చాయంటావు? R7 డేంజర్ లైట్ ఇంకా బ్లింక్ అవుతూనే ఉంది. సిగ్నల్ సిటీకి అటువైపు నుంచి వస్తోంది. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రోబోట్స్ ని ఇక్కడికి పంపించారని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటావు? నిజమైన విషయం వేరే ఎక్కడో జరుగుతోంది. పద మనం వెళ్దాం. అనుకోకుండా జరిగే ఏ విషయాన్నైనా సరే మనం ప్రమాదం అంటాం, కానీ నేరం జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకునే వాడిని చట్పట్ అంటాం. భలే సార్, ఎంత గొప్ప మాట చెప్పారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను.
జూనియర్ డిటెక్టివ్ అంకుల్, వీటిని తర్వాత నోట్ చేసుకోండి. ముందొక విషయం చెప్పండి, ఏం క్రైమ్ జరిగింది? ఎవరో ట్వింకిల్ అండ్ డోడోని కిడ్నాప్ చేశారు. ఏంటి? కిడ్నాపింగ్? కిడ్నాపింగా? కిడ్నాప్ ఎవరు చేశారు? ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళ భరతం పడతాను. త్వరగా పద కికో. ఆ విషయాలు మాకు తెలియవు. మేము ఆ మనిషిని వాళ్ళు బలవంతంగా తీసుకువెళ్తుంటే చూసాము అంతే. కానీ ఎలా? నా వేలి అంచులో కొంచెం నెయ్యి ఉండగా సడన్ గా పిల్లొచ్చిందని నాకేసి వెళ్ళింది. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారంటే, అదిగో అడ్వర్టైజ్మెంట్ ని మీరు చూడండి. ఈయనే కమాండర్ మార్షల్ ట్వింకిల్ ని డోడోని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం చూశారు. కానీ కమాండర్ మార్షల్ ట్వింకిల్ అండ్ డోడోని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇంకా ఇక్కడ చాలా పోస్టర్స్ ఉన్నాయి, దీనికి అర్థం ఏంటి? టెంపో అన్నా, ఈ సమయంలో ఈయన ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో టెంపో అన్నా, కికో సూపర్ స్పీడు ఇప్పుడు నాతో పాటే ఉన్నారు. ఆ, సరే సరే, నేనిప్పుడు అందరినీ తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. పెద్ద సమస్య అయినట్టుగా ఉంది కికో. మనమంతా వెంటనే ఇప్పుడు టెంపో అన్న స్థలానికి వెళ్ళి తీరాలి. హోహో. ఏమైంది టెంపో అన్నా? మీరు మా అందరిని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? సరే, అదంతా ఎందుకు అడుగుతున్నావు? ఉండు చెబుతాను. నేను తెలియక ఒక తప్పు చేశాను. ఇదిగో చూడండి. ఏమంటున్నారు టెంపో అన్న? మీరు ఈ రోబోట్ పేరు తప్పు అని పెట్టారా? లేదు లేదు, అలా కాదండి. నాకు కమాండర్ మార్షల్ ఈ రోబోట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో ఉండే స్పెషల్ విషయం ఏమిటో తెలుసా? ఎవరైనా దీని లోపలికి వెళ్లి కూర్చున్నారే అనుకోండి, వాళ్ళు ఎటువంటి మూమెంట్ ఇచ్చినా సరే అదే విధంగా ఈ రోబోట్ కూడా మూమెంట్ ఇస్తుంది. అంటే లోపలున్న మనిషి పరిగెత్తాడంటే రోబోట్ కూడా పరిగెడుతుంది అంటావు, కరెక్టా? కరెక్ట్. అదే విధంగా దీని లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఫైట్ చేయడానికి కాళ్ళు చేతులు కదిపారే అనుకోండి, అదే విధంగా ఈ రోబోట్ కూడా తన కాళ్ళు చేతులు కదుపుతుంది. ఓ అద్భుతం! మీరు చాలా గొప్ప విషయాన్ని తయారు చేశారు టెంపో అన్న. ఇప్పుడు మనం రూమ్ ని క్లీన్ చేయడం కోసం రూమ్ స్టిక్ తో పాటు ఒక్కొక్కరిని అక్కడక్కడ నిలబెడదాం. అప్పుడు టోటల్ సన్ సిటీని ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. మేయర్ గారు, దీన్ని క్లీన్ చేయడం కోసం కాదు, ఫైట్ చేయడం కోసమే సృష్టించమని మార్షల్ నాతో చెప్పారు. అక్కడే నేను తప్పు చేశాను. ఆయన చెప్పింది నేను నమ్మేశాను. ఏమంటున్నారు? కమాండర్ మార్షల్ నన్ను బెదిరించి వెళ్లారు. ఆయన నాకు ఏం చెప్పారు అంటే, నువ్వు ఆయనతో మాట్లాడాలట. ఈ కమాండర్ మార్షల్ ది ఒకటే ఒక డిమాండ్, అందరూ వినాలి నా కమాండ్. హలో కికో. సారీ కికో, డోడోని ట్వింకిల్ ని కిడ్నాప్ చేయడం కోసం నేను 3 రోబోట్స్ ని యూజ్ చేసి నీ దృష్టిని మరల్చాల్సి వచ్చింది. కమాండర్ మార్షల్, ఇలా కిడ్నాప్ చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ట్వింకిల్ అండ్ డోడోని దయచేసి పంపించేయండి. పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు. అంతేకాదు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించను. కానీ అందుకు నువ్వు నా 2 షరతులకి అంగీకరించాలి. అవును, అదేమిటి? మొదటి షరతు ఏమిటంటే, జనాలతో కూడుకున్న ఆ స్టేడియంలో నువ్వు నాతో కలిసి ఫైట్ చేయాలి. సారీ కమాండర్ మార్షల్, నేను పబ్లిక్ షో కోసం ఫైట్ చెయ్యను. సరే, కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం అయితే చేస్తావు కదా. చూడు, వీళ్ళు ఎంతో సేపటి నుంచి ఈ బాక్స్ లో అల్లాడిపోతున్నారు. ఈ కమాండర్ మార్షల్ ది ఇదే డిమాండ్, అందరూ వినాలి తన కమాండ్. చూసావుగా నీ స్నేహితులు ట్వింకిల్ అండ్ డోడోని? ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేయడానికి ఒప్పుకోలేదంటే ఇక జీవితంలో వాళ్ళిద్దరిని నువ్వు మళ్ళీ కలుసుకోలేవని తెలుసుకో. ఫైట్ చేయి కికో. కమాండర్ మార్షల్ ని 2 నిమిషాలు నువ్వు ఈజీగా పడగొట్టేస్తావు. సరే ఓకే, నా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం నీతో ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ రెండో షరత్ ఏంటి? నా రెండో షరత్ ఏమిటంటే, నువ్వు ఈ ఫైట్ ని గెలవడం కోసం కాదు, నాతో ఓడిపోవడం కోసమే ఫైట్ చేయాలి. నేను అందరి ముందు నిన్ను ఓడించి నీకంటే కూడా నేనే స్ట్రాంగ్ అని అందరి ముందు నేను నిరూపిస్తాను. జనం గెలుపు కోసం అందరికంటే ఎక్కువ ఓటింగ్ నీకే చేశారు. నేను నిన్ను ఓడించి అందరికీ నిరూపిస్తాను, బెస్ట్ ఫైటర్ ఈ కమాండర్ మార్షలే అని. సరే, మీ 2 షరతుల్ని ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కమాండర్ మార్షల్ డిమాండ్, అందరూ వినాలి తన కమాండ్. గుడ్ బై కికో.
నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నాతో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యావు. ఇలా చూడు, మనిద్దరం ఈ ఫైట్ ని రోబోట్స్ లోపలికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. నేను ఈ రోబోట్ లోపల నుంచి ఫైట్ చేస్తాను, నువ్వు ఆ రోబోట్ లోంచి ఫైట్ చేయాలి. నేను నీ కోసమే దాన్ని టెంపో అన్నతో తయారు చేయించాను. అప్పుడే ఓడిపోయిన తర్వాత జనం ఎవరు నేను నిన్ను చీట్ చేసి ఓడించానని అనుకోకుండా ఉంటారు. ఓకే కమాండర్ మార్షల్, నాకు మీ 2 షరతులు ఓకేనే, కానీ నాకో షరతుంది. నా ఫ్రెండ్స్ ట్వింకిల్ అండ్ డోడోని నువ్వేం చేయకూడదు. సరే, అంగీకరిస్తున్నారు. రేపొద్దున్న స్టేడియంలో కికో, కమాండర్ మార్షల్ ఫైట్ చేస్తారు. ట్వింకిల్, డోడో నా దగ్గర సేఫ్ గా ఉన్నారు, కానీ వాళ్ళు నువ్వు నా మాట వింటున్నంత వరకే సేఫ్ గా ఉంటారు. కమాండర్ మార్షల్ ది ఇదే డిమాండ్, అందరూ వినాలి తన కమాండ్. కానీ కికో, ఇలా కావాలని ఓడిపోవడం వల్ల జనాలకు మన పైన ఉన్న నమ్మకం పోతుంది. అంతేకాకుండా ఇది పెద్ద తప్పు కూడా. ఏమంటావ్? నాకు తెలుసు సూపర్ స్పీడో, కానీ ఈ నిమిషం ట్వింకిల్ అండ్ డోడోని సేఫ్ గా తీసుకురావడమే రైట్ అయిన విషయం. అర్థమైందా? గెలుపోవటంలో సహజమే సూపర్ స్పీడో. కానీ కికో, నేనుండగా నువ్వెందుకని ఆ రోబోట్ లోకి వెళ్లి ఫైట్ చేయడం? నువ్వు అన్నావంటే నేను స్పెషల్ ఫోర్సెస్ ని యూజ్ చేసి దానికంటే పవర్ఫుల్ రోబోగా మారిపోతాను. వద్దు సూపర్ స్పీడో, నువ్వు దానికంటే యూస్ఫుల్ అయిన విషయం ఒకటి చేయాలి. నేను కమాండర్ మార్షల్ తో ఫైట్ చేసేటప్పుడు ఆ సమయంలో నువ్వు ట్వింకిల్ అండ్ డోడో ఎక్కడున్నారన్న లొకేషన్ కనిపెట్టాలి. వెరీ గుడ్ కికో, నేను వెంటనే లొకేషన్ ని నీకు చెప్పగానే నువ్వు ఆలస్యం చేయకుండా ఆ మార్షల్ ని ఒక ఆట ఆడేసుకో, ఓకేనా? వాడికి తగిన గుణపాఠం నేర్పించు. హ్మ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జరగబోయే ఈ ఫైట్ లో ఒకవైపు ఉన్నారు కమాండర్ మార్షల్, ఇక రెండో వైపు కికో. సూపర్ స్పీడో, నేను ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు వెంటనే ట్వింకిల్ అండ్ డోడోని కనిపెట్టేసాయి. ఖచ్చితంగా కమాండర్ మార్షల్ వాళ్ళిద్దరిని ఇక్కడే ఎక్కడో దాచుంటాడు. చాలా అవసరమైతే ఫార్ములా నంబర్ 35 ఇంకా 165 ని అప్లై చేయి. ఓకే బడీ, ఈ ఫైట్ కి నీకు బెస్ట్ ఆఫ్ లక్. నేను ట్వింకిల్ అండ్ డోడోను వెంటనే వెతికి పట్టుకోగానే ఆ తర్వాత నువ్వు కమాండర్ ని ఒక ఆట ఆడుకో. పబ్లిక్ ఎక్కువ శాతంలో కికో గెలవాలని ఓటింగ్ చేశారు. ఇక రండి చూద్దాం, నిజంగానే ఈ పోటీలో కికో కమాండర్ మార్షల్ ని ఓడిస్తారా లేదా అని. కండిషన్ గుర్తుందిగా కికో? అన్నట్టు ఇంకో విషయం, ఓడిపోతున్నట్టు జనానికి మాత్రం కనిపించకూడదు. జనం దృష్టిలో నువ్వు నిజంగానే ఫైట్ చేస్తున్నట్టుగా ఉండాలి. సో నువ్వు నన్ను కొడుతున్నట్టు యాక్ట్ చేయి, కానీ గుర్తుంచుకో, కేవలం యాక్టింగే. ఈ కమాండర్ మార్షల్ ది ఇదే డిమాండ్, అందరూ వినాలి తన కమాండ్. అయ్యయ్యో, ఈ నల్ల రంగు గుట్టని ఎందుకు తీసుకొచ్చారు? అది ఏమడుగుతావులే, కికో దెబ్బలు తిండం నేను అసలు చూడలేను. అందుకని నేను దీంతో నా కళ్ళను మూసుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అర్థమయ్యిందా? తలుచుకుంటూనే నాకు బాధగా ఉంది. ఎవరైనా కికోని కాపాడండి, ఇక్కడ ఏం జరగబోతుందో తెలియట్లేదు.
కమాండర్ మాస్టర్ వీడియో కాల్ని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ట్వింకిల్ అండ్ డోడోని ఇలాంటి కంటైనర్లోనే దాచినట్టుగా అనిపించింది. ఫార్ములా 35 ని యాక్టివేట్ చేసి ఒక్కొక్క కంటైనర్ ని వెతికి చూస్తాను. ఈ కమాండర్ మార్షల్ ది ఇదే డిమాండ్. అందరూ వినాలి తన కమాండ్. కికో, నేను ఆ కంటైనర్ ని కనిపెట్టేశాను. ట్వింకిల్ అండ్ డూడోని బయటికి తీయగానే ఈ ల్యాబ్ ని నేల కూల్చేస్తాను. ఆ తర్వాత నువ్వు కమాండర్ మార్షల్ ని తుక్కు రేగొట్టేయి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఫార్ములా నెంబర్ 27, 45 ఇంకా 9 ని అప్లై చేసి లాక్ ని విరగ్గొట్టేసాయి. లేదు సార్, ముందు మీ ఆ కళ్ళ గంతలు తీసేయండి. కికో ఇస్ బ్యాక్. నువ్వు నీ కండిషన్ ని మర్చిపోతున్నావు కికో. ఇకపై నేను దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సూపర్ స్పీడో ట్వింకిల్ అండ్ డోడోని కనిపెట్టేశాడు. ఆ? హా? ఈ లాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అసలు పగలడమే లేదు. ఒక పని చేస్తాను, నా సూపర్ హాట్ రేస్ ను ఉపయోగించి దీన్ని వెంటనే కట్ చేస్తాను. కికో, ఈ లాక్ అసలు బద్దలు కావడం లేదు. ఇది బద్దలు కాగానే వెంటనే నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాను. ఆ లాక్ ఎప్పటికీ విరిగిపోదు. ఆ లాక్ ని కేవలం ఈ కీతోనే ఓపెన్ చేయగలం. నువ్వు ఇంతమంది జనం ముందు నన్ను దారుణంగా ఓడించి నా పరువు తీసేశావు. దీనికి ప్రతీకారం నా రోబోట్స్ తీర్చుకుంటారు. కికో, నీకు ఈ కీ కావాలి కదా? ధైర్యం ఉంటే వెళ్ళి తీసుకో. ఇదే కమాండర్ మార్షల్ డిమాండ్. అందరూ వినాలి నా కమాండ్. కికో, ఈ రోబోట్స్ అంతా చాలా బలంగా ఉన్నాయి, నన్ను బాగా దెబ్బ కొడుతున్నాయి. నేనేమీ చేయలేకపోతున్నాను. సూపర్ స్పీడో, నాకేమనిపిస్తోందంటే మన ఫార్ములా నెంబర్ 90 ని అప్లై చేయాలి. అప్పుడే మనం ఆ కీస్ ని తీయగలం. కికో, ఇక ఈ కీస్ ఎప్పటికీ నీ చేతికి దొరకవు. అలాగే నువ్వు నీ స్నేహితుల్ని ఎప్పటికీ విడిపించలేవు. ఈ కమాండర్ మార్షల్ ది ఇదే డిమాండ్. అందరూ వినాలి నా కమాండ్.
ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను వెంటనే ఆ స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. చేతిలో ఒక కీ పెట్టుకుని చాలా సేపు నువ్వు మాట్లాడావు, కానీ ఇప్పుడు మట్టి గడిచావు. చూసావా నాన్నయ్య? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కిక్కో, మమ్మల్ని కాపాడినందుకు నీకు ఒక విషయం చెప్తా అనుకున్నాను. దాన్ని రెండే మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కన్నా చాలా పెద్ద థ్యాంక్ యూ. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సంతోషంలో నేను కొంచెం తింటాను. సన్ సిటీ బుక్ స్టాల్స్ అన్ని కూడా ఈ సిటీలోనే ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి బుక్స్ కొంటుంటాను. కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడ అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. ఇదిగో ఇక్కడ చూడు, ఇదే నా ఫేవరెట్ బుక్. ఇలా చూడండి మిస్టర్, ఇప్పుడు మీరు చేసిన పనుంది చూసారు, అది చాలా తప్పు. ఇప్పుడు మీరు మా డోడోకి చెప్పాల్సింది ఏంటంటే సారీ. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేసేస్తాం గురుడి. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేసేస్తాం గురుడి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. పైగా సిగ్నల్ బుక్ మార్కెట్ నుంచి వస్తోంది. ట్వింకిల్ డోడో అక్కడికే వెళ్ళారు. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, త్వరగా బుక్ మార్కెట్ కి వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో.
నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నింటినీ చేస్తాం బురుడి. ఇలా చూడండి మిస్టర్స్, మీరు ఎందుకు బుక్ షాప్స్ ని ఇలా నాశనం చేస్తున్నారు? ఎందుకంటే మాకు పుస్తకాలు బొత్తిగా నచ్చవు. అదే విధంగా రాయడం చదవడం వచ్చిన వాళ్ళంటే కూడా నచ్చదు. ఎందుకలా? ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నా బుర్ర తినేయకు. బాగా చదివే వాళ్ళు మంచి వాళ్ళు అయ్యుంటారు. మంచి వాళ్ళెవరూ మాకు ఇష్టం ఉండదు. నా సోదరుడు కరెక్ట్ గా చెప్పాడు. ఎవరు రాయడం చదవడం అంటే మాకు నచ్చదు. మంచి మనుషులుగా ఉండడం కూడా మాకు ఇష్టం ఉండదు. అందుకనే అన్ని బుక్స్ ని కూడా మేము విసిరేసి నాశనం చేసేస్తున్నాం. పుస్తకాలు లేకపోతే చదవడం కుదరదు. అప్పుడు మంచి వాళ్ళు కూడా ఉండరు. చూడండి కికో, సూపర్ స్పీడో, మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే వెళ్తే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మేమిద్దరం మిమ్మల్ని బంతాడుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. నన్ను క్షమించండి, కానీ మీరు ఇప్పుడు చేసేది చాలా పెద్ద తప్పు. మేము రాంగ్ కి భయపడి వెనకడుగు వేయము, కానీ రైడ్ అంటే మాకు చాలా ఇష్టం. ఆ, అదా విషయం. అయితే రండి, వచ్చి ఫైట్ చేయండి. సూపర్ స్పీడో, అతని తలపాగా చాలా వెయిట్ గా ఉంది. అది సాలిడ్ వెయిట్ గా ఉండడం వల్ల ఇంత డ్యామేజ్. ఈ రోజు నుంచి ఈ సన్ సిటీలో ఎవరు చదవనూకూడదు, చదవడానికి పుస్తకాలు కొనకూడదు. అలాగే పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఆటలాడుకుని సంతోషంగా ఉండండి. కానీ ఒకవేళ ఇక్కడ ఎవరి దగ్గరైనా ఒకే ఒక్క పుస్తకం కనిపించినా ఆ తర్వాత వాడు ఇంకెవ్వరికీ కనిపించడం. నేను చెప్పింది బాగా అర్థమైంది కదా? చూసారా, మేము ఒక చిన్న డెమో చూపించినందుకే మీరంతా షాక్ అయిపోయారు. అందరూ ఎలా తెలివైన వాళ్ళలా మారిపోయారో చూడండి. సారీ మిస్టర్, నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీరు అనుకున్నవి అస్సలు జరగవు. అయితే సరే, రారా తమ్ముడు టామ్ టోపీ, ముందు మనం వీళ్ళిద్దరినీ ఒక ఆట ఆడించి వీళ్ళకి బుద్ధి చెబుదాం. చాలా సరిగ్గా చెప్పావు బిల్లా. వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు మనం ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేమని నేను అనుకుంటున్నాను. కికో, వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఏదైనా ఫార్ములా ఉందా? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సూపర్ స్పీడో. ఎవరికి గాయాలు ఏర్పడకూడదు. మిగతావి తర్వాత ఆలోచిద్దాం. అది కూడా కరెక్టే. టామ్ ని బిల్లాని మనం ఎంత దూరం తీసుకువెళ్తే అంత మంచిది. టామ్, ఈ బైక్ ని నీ బైక్ తో పాటు కలుపుకో. వాళ్ళిద్దరంతూ నేను చూస్తాను. దెబ్బ చాలా బలంగా తగులుతోంది కికో. త్వరగా ఏదో ఒకటి చేయి. ఇప్పుడు వీళ్ళకి మనం మంచి గుణపాఠం నేర్పించాలి. ఇప్పుడు మీరిద్దరూ బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు మీ ఇద్దరికి మంచిదేంటో తెలుసా? మీ ఇద్దరు నా దగ్గర సరెండర్ ఆ అయిపోండి. గురించి ఏమనుకున్నావు కుర్ర కుంక? హ, మేమంత తేలిగ్గా సరెండర్ అవ్వం. పైగా మీ ఇద్దరికి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను.
వీళ్ళిద్దరూ కలిసి నన్ను టోటల్ గా డ్యామేజ్ చేసేలా ఉన్నారే. అంతే అయిపోయింది వీళ్ళిద్దరి పని. వీళ్ళిద్దరు సడన్ గా ఏమైపోయారు? నేను కాసేపట్లో ఆటో రిపేర్ ని కంప్లీట్ చేస్తాను కికో. ఆ తర్వాత వాళ్ళని కనిపెడదాం, ఓకేనా? కాదు సూపర్ స్పీడో, దానికంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది. తలుపు గట్టిగా తడితే అప్పుడు ఠక్ ఠక్ మరి శబ్దం వినిపిస్తుంది. ఎక్కడ ఉన్న దొంగని ఠకాఠక్ పట్టేస్తే వాడినే డిటెక్టివ్ చట్పట్ అంటారు. ఆ విషయాన్ని తెలుసుకో. అద్భుతం సార్, భలే పంచ్ డైలాగ్ చెప్పారు. కానీ నేను దీన్ని నోట్ చేసి ఉంచుకోలేను, ఎందుకంటే ఆ టామ్ బిల్లా మనల్ని బెదిరించారు సార్. ఇకపై సన్ సిటీలో ఎవరు చదవకూడదు, రాయకూడదు అన్నారు సార్. అవునవును, ఇకపై ఎవరు చదవము ఇంకా రాయము. మీరు చేసిన పనిని రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ రాంగ్. ఇదేవి కేవలమైన రాంగ్ ఏం కాదు, ఇది చాలా పెద్ద రాంగ్. లేదు లేదు లేదు, అలా ఏమీ కాదు పిల్లలు. మీరు తప్పకుండా స్కూలుకు వెళ్ళే తీరాలి. అంతేకాదు, మీరు రాయడం చదవడం అన్ని నేర్చుకోవాలి. అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. నేను బాగా చదువుకున్నాను, అందుకని నేను మేయర్ని అవ్వగలిగాను. కానీ వాళ్ళిద్దరూ మమ్మల్ని బెదిరించి వెళ్ళారు కదా, మేమేం చేయాలి? మీరందరూ వాళ్ళిద్దరి విషయాన్ని దయచేసి మర్చిపోండి. నేను సూపర్ స్పీడో వాళ్ళ పని పడతాం. కరెక్ట్. ఇక వాళ్ళు మన నుంచి తప్పించుకోవడం అస్సలు జరగదు. కానీ దానికి ముందు మన సన్ సిటీలో ఎన్ని బుక్స్ మిగిలిన్నాయని, అంటే పిల్లల స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ఎక్కడైనా జాగ్రత్తగా దాచుంచాలి. ఎస్, త్వరగా వెళ్ళి మీ స్కూల్ బుక్స్ వెంటనే తీసుకురండి. ఓ నో, నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. నా బుక్స్ ఇకపై ఎవరు డెస్ట్రాయ్ చేస్తారు? పోనీ నేను ఒక అబద్ధం చెప్పనా, నా బుక్స్ ను కూడా వాళ్ళు డెస్ట్రాయ్ చేసేసారు అని. టోనీ, నువ్వు కూడా నీ బుక్స్ తీసుకుని పాత లైబ్రరీకి వచ్చేసాయి. మిగతా ఉన్న బుక్స్ ని మనం అక్కడ చేర్చి పెడదాం. బుక్సా? వాటిని వాళ్ళు ఆల్రెడీ డెస్ట్రాయ్ చేసేసారే. టోనీ బాస్ కాలకున్నవి స్లిప్పరు, ఈయన ఎప్పుడు నిజం చెప్పడానికి నోరు విప్పారు. ఇదిగో చూడు, ఆ బుక్స్ నా చేతికివ్వు, నేను వాటి సేఫ్ గా ఉంచుతాను. సరే రా కికో, అందరి బుక్స్ పర్ఫెక్ట్ గా సేఫ్ గా ఉన్నాయి కాబట్టి మనం తర్వాత చేయాల్సిన పని ఏంటో చూద్దాం. ఓకే సూపర్ స్పీడో, లెట్స్ గో. ఇకపై సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక్క మార్గమే ఉంది. ఈ లంగూరు మంకీ ఎవరో? అమ్మా, నా పేరు టోనీ అండి. నేను మీకోసం ఇక్కడికి గ్రేప్స్ తీసుకొచ్చాను. ఓరి నాయను, లంగోరు మంగి మా కోసం ద్రాక్ష పళ్ళు తీసుకువచ్చారా? దగ్గరగా రా, తీసుకొచ్చి నాకు ఇవ్వు. ద్రాక్ష పళ్ళు తీయగానే ఉన్నాయి. చెప్పు,
ఏం పని మీద వచ్చావు? నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. ఏంటంటే కిక్కు ఇంకా సూపర్ స్పీడో కలిసి సన్ సిటీలో ఉన్న అన్ని బుక్స్ ని పాత లైబ్రరీలో దాచిపెట్టబోతున్నారు. అంటే వాళ్ళిద్దరికి పోయినసారి జరిగిన శాస్తి సరిపోలేదనుకుంటాను. సరే నువ్వు రా బిల్లా, ఈసారి వాళ్ళకి సరైన గుణపాఠాన్ని నేర్పిద్దాం. దీని తర్వాత వాళ్ళు బుక్కులో పాఠాలు చదవడం మర్చిపోవాలి. నువ్వు నా హ్యాట్ ని కిక్ చేసావు కదా, ఇప్పుడు నిన్ను నీ బుక్స్ ని ఏం చేస్తానో చూడు. ఈసారి మీరు బుక్స్ ని డిస్ట్రాయ్ చేయడం కాదు, బుక్ లో ఉన్న ఒక పేజీని కూడా ముట్టుకోనివ్వను. ఎస్, ఇది కికో సూపర్ స్పీడ్ చేస్తున్న ఛాలెంజ్. మీరు చేసిన ఛాలెంజ్ ని మేము ఎలా తిప్పికొడతామో చూడండి. సూపర్ స్పీడో, త్వరగా లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళిపో. ఒకవేళ మనం ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేసామంటే బుక్స్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. యు ఆర్ రైట్ బ్రో, లెట్స్ గో. వీళ్ళిద్దరూ అటు ఇటు పారిపోతున్నారు. తెలివైన వాడు అనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేయి టామ్, 2 బైక్స్ ని విడదీసి మనిద్దరం కలిసి అటాక్ చేద్దాం. నేనే టామ్ టోపీ, నేను బిల్లా పగడే. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేస్తాం బురుడి. Oh no! మళ్ళీ నా వీల్స్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడైనా దాక్కుని ఫార్ములా నంబర్ 472 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా బడీ. ఇద్దరు మనకి భయపడి ఎటో పారిపోయినట్టున్నారు. అదుగో అక్కడ చూడు, వాళ్ళు ఆ వీధిలోనే దాక్కుని ఉన్నారు. ఒకేసారి మనం ముందు నుంచి వెనక నుంచి అటాక్ చేసామంటే ఆ సూపర్ స్పీడోని ముక్కలు ముక్కలు చేసేయచ్చు. ఈ ఆట చాలా బాగుంది కదా. అక్కడుంది నా ఇమేజ్, నేను కాను కదా. మీరేమనుకుంటున్నారు? మా బైక్స్ ని విరిచేసి మీరు గెలవగలం అనుకుంటున్నారా? టామ్, పద వీళ్ళకి మన అసలైన సత్తాని చూపిద్దాం. దిగులు పడకు బిల్లా, ఇప్పుడు మన సత్తాని చూపిద్దాం. టామ్, ఇక వాళ్ళని అటాక్ చేయడం నీ వంతు.
నేను టామ్ టోపీ. నేను బిల్ల పగడే. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేస్తాం బురుడి. సూపర్ స్పీడో, వీళ్ళిద్దరిని డిస్ట్రాయ్ చేయడం కోసం మనం ఒకసారి ఫార్ములా నంబర్ 9 ని యూజ్ చేద్దామా? ట్రై చేద్దాం కికో. కానీ ఫార్ములా 9 లో నేను 60 సెకండ్స్ కి మించి యాక్టివ్ గా ఉండలేను కదా. ఈ ఛాన్స్ ని మనం యూజ్ చేయాలి సూపర్ స్పీడో. దాన్ని యూజ్ చేస్తే తప్పకుండా వాళ్ళిద్దరిని అడ్డుకోగలమని నాకు అనిపిస్తోంది. కికో, ఇంకో 40 సెకండ్స్ ఉన్నాయి. కికో, ఇక 30 సెకండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను. అల్లరి చిల్లరి పనులు చేసి చివరికి ఇక్కడికి వచ్చి పడ్డారా? నెక్స్ట్ సీన్ మీ ఇద్దరికి జైలే. అక్కడుంది మీకు వీపు విమానం మోత. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరికి లైబ్రరీ గురించి అసలు ఎవరు చెప్పుంటారు? కొత్తగా వచ్చిన సినిమా పేరు జానీ. ఇక ఇలాంటి పనులు ఎప్పుడు చేసేది మన టోనీ. నన్ను క్షమించు కిక్కో. స్కూల్లో టీచర్ చేత తిట్లు తినకూడదనే నేను ఈ పని చేశాను. కానీ పొరపాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఎప్పుడు ఆడుకోవడం కంటే చదువుకోవడమే చాలా మేలు అని. ఇకపై పిల్లలందరూ చదువుని కంటిన్యూ చేయొచ్చు. ఏది కరెక్ట్ ఏది తప్పు అన్న వ్యత్యాసాన్ని వాళ్ళు కనిపెట్టగలరు. అయితే నేను ఈ విషయాన్ని వెంటనే నా నోట్ ప్యాడ్ లో రాసుకుంటాను. ఇకపై నన్ను ఎవరూ రాసుకోవద్దని చెప్పలేరు కదా.